మన అందరం కూడా బాధితుల పట్ల సానుభూతితో నుండి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి సహకరించాలి. అట్లా కాకుండా ఇదేదో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఈ చర్యలు చేసే వాళ్ళను కాపాడుతుంది అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రకంగా ఆరోపణలు చేయడం, తద్వారా ఒక ఆందోళనకరమైన పరిస్థితి కల్పించి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను రానియకుండా, పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? శాంతి భద్రతలు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఈరోజు ఏ మంచి పని చేపడదామన్నా దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించి ఆ దురుద్దేశం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోయింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టకండి, ఈ రాష్ట్రం దివాలా తీస్తేనే తప్ప మాకు సంతోషం కలగదు అన్నట్టుగా ఈరోజు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఏది ఎట్లున్నా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆనాడు రాజీ పడకుండా మేము చేసిన ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకో అనుకూలించినాయి. లక్షలాది కోట్ల రూపాయల వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి అధ్యక్ష? ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, నేరగాళ్ల పట్ల వ్యవహరించిన తీరు, కఠినంగా వాళ్ళని అణచివేయడంతో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, సంస్థలన్నీ వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు సైబరాబాద్ ప్రాంతం కానీ, హైటెక్ సిటీ ప్రాంతం కానీ, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతం కానీ, గచ్చిబౌలి కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాయదుర్గం కానీ ఇవన్నీ ఎప్పుడు విస్తరించినాయి అధ్యక్ష? ఎప్పుడు అభివృద్ధి చెందినాయి? హైదరాబాద్ నగరంలో ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే అంతకంటే ముందు మత కల్లోలాలు ఉంటే కూడా అందరినీ కూడదీసుకొని అందరిని కలుపుకొని వాటిని అణిచివేసిన తర్వాత ఈ రాష్ట్రం అంటే శాంతి భద్రతలకు ఒక వేదిక అని తయారు చేసిన తర్వాతనే మనకు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. విస్తరణలో భాగంగా మెట్రో కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, కృష్ణానది జలాలు కానీ, గోదావరి జలాలు కానీ, ఇట్లా ప్రతిదీ హైదరాబాదు నగరం యొక్క మౌలిక వసతులను పెంచడమే కాకుండా శాంతి భద్రతలను కాపాడడంతో మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలను కూడా మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. తెలంగాణ కుప్పగూలాలన్న ఒక ఆలోచనతోని కుట్రపూరితంగా అన్ని రకాల వేదికల మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి కుట్రలు చేయకండి. ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు. రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే పదే చెప్తారు. చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు. మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం మొత్తం తగలబడిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా? ఎందుకు విజ్ఞతతోని 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపారు. గతంలో కూడా 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మేము ప్రభుత్వంలో పనిచేసినాం, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామని ఎవరైతే నాయకులు చెప్పుకుంటున్నారో మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ పవర్ మాంగర్స్గా మీరు మారి అధికారం మాకు ఉండాలి, అధికారం పోతే ఒక క్షణం కూడా మేము భరించలేము, అధికారం లేకుంటే ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోక